ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతయ నమః, ఐం సరస్వత్యై నమః, శ్రీమాత్రే నమః, గాయత్రీ పరంబికాయ నమః, దుందుర్గాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః, అరుణాచలేశ్వరాయ నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం, వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యాను దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం, తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మేషరాశి జాతకులకంతా కూడా ఇటువంటి ఫలితాలంతా కూడా పొందుతున్నారు. ఈ వారంలో మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉండడానికి ఈ గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉన్నాయి. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకంతా కూడా ఈ వారంలో మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన, ప్రధానంగా మాట పట్టింపులు పెరగడం కానీ, ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరుగుతుంది కావున కొంచెం మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. ప్రధానంగా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం కానీ, షేర్స్ డిబెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వాయిదా వేసుకోవడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా గ్రహస్థితి యోగకరంగా మారినప్పుడు మీకంతా కూడా లాభాలు గణించడానికి జాతకాన్ని చూపించుకొని మీరంతా కూడా మంచి పెట్టుబడి పెట్టుకుంటే కనుక అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల పుణ్య లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిత్రులతో సహాయం వల్ల మీకంతా కూడా ఆర్థికంగా పురోగతి పొందడానికి, నూతన వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారంలో లాభాలు గణించడానికి, వ్యాపారంలో మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో తరచుగా మారుతూ ఉండడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకున్నా, ఎంత ప్రయత్నం చేసుకున్నా లాభాలు లేకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎంత కష్టపడినా కానీ మనకి శ్రమకు తగ్గిన ఫలితం రాకుండా ఉండడం కానీ, ఇటువంటి నిరుత్సాహంతో ఉంటూ ఉంటారు. దానికి పరిష్కారంగా మీరంతా కూడా హనుమత్ ఆరాధనలు చేసుకోవడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో ప్రధానంగా మీకంతా కూడా హనుమత్ జయంతి రాబోతుంది. వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా విశేషంగా హనుమత్ ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, శనివారం, ఆదివారం రోజున హనుమత్ ఆరాధనలో భాగంగా తమలపాకు పూజ చేయించడం, సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ దానాది కార్యక్రమంలో భాగంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంది కావున మీరంతా కూడా
శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, ప్రధానంగా తిలలు దానం చేసుకోవడం, నల్ల ద్రాక్షను దానం చేయడం బ్రాహ్మణత్వంకంతా కూడా, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఇక్కడ శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి మరియు రాహువుకంతా కూడా జపదానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ కాళభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు, తద్వారా అపముచ్చు దోష నివారణ అవుతూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా మంచి ఆరోగ్యమైన జీవితం లభిస్తుంటుంది, మనశ్శాంతి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితి పెరగడానికి, ఆర్థికంగా మహాలక్ష్మి కటాక్షం కలగడానికి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. గోమాత సేవ చేయడం, తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉందని చెప్తున్నాం కావున ఈ ప్రభావం అంతా కూడా దోష పరిమాణం అంతా కూడా తగ్గి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని మీరు జపాన్ని ఆచరించండి, తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, తద్వారా అష్టైశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.